హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించటం, అదేవిధంగా ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు సవరణలకు సంబంధించినటువంటి విషయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2025కి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారంగా 2025 జనవరి నాటికి 18 ఏళ్ళు నిండేటువంటి వాళ్ళందరూ కూడా ఓటుని నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా సవరణలు కావాలనేటువంటి వాళ్ళు కూడా తమ దరఖాస్తు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని కూడా డిసెంబర్ 20వ తేదీ నాటికి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి స్క్రూటినీ చేసి వీటిని పరిష్కరించి తుది జాబితాని 2025 జనవరి 6వ తేదీన ప్రకటించబోతోంది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి శని ఆదివారాల్లో అంటే నవంబర్ 9, నవంబర్ 10, నవంబర్ 23, నవంబర్ 24 తేదీల్లో మొత్తం ఒక క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళ దరఖాస్తులన్నింటినీ కూడా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ బూత్ లెవెల్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి దాని మీద ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు మార్పు చేర్పులు ఉంటే కూడా దరఖాస్తు చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది.